ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గారు ఒక స్టార్ హీరోయిన్. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్ల పైన బైక్ పైన తిరిగేవారట. ఆ విషయాన్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి గారు తలుచుకున్నారనమాట. సో ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాడిని, ఇప్పుడు ఏ విధంగా అయ్యాను, అప్పుడు ఏ విధంగా నా జీవితం ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మలుపు తిరిగింది అంటూ ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కావచ్చు, ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు, ఈ విధంగా చాలా విషయాల్ని కూడా షేర్ చేసుకున్నారనమాట. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి, సినిమా సెలబ్రిటీల గురించి ఆయన జాతకాలు చెప్తూ చాలా ఫేమస్ అయిపోయాడు అనమాట. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. అందరికీ కూడా ఆయన సుపరిచితం అనే విధంగా అయిపోయాడు. చాలామంది హీరోయిన్స్ కూడా వేణుస్వామి గారి దగ్గర పూజలు కూడా చేయించుకున్నారు. అవి చాలా సందర్భాలు మనం చూసాము. ముఖ్యంగా కొంతమంది హీరోల విషయంలో చెప్పినటువంటి విషయాలు తప్పిపోయాయి, అండ్ రాజకీయ నాయకుల విషయంలో చెప్పినటువంటి విషయాలు కూడా తప్పిపోయాయి. సో ఆ తర్వాత ఆయనకి ఎంత ఫేమ్ వచ్చిందో అంత ఘోరంగా ట్రోల్ కూడా చేశారు, విమర్శలు వచ్చాయి. ఇప్పటి కూడా అసలు మీరు ఎందుకు ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా వేలు పెడుతూ ఉంటారు, మీకు అవసరమా అని చెప్పేసి చాలామంది కూడా ఘోరంగా తిట్టారు, కేసులు పెట్టారు. మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళిందనమాట వేణుస్వామి గారి ఇష్యూ. సో ఆ తర్వాత ఇక మీద నేను ఎవరి సెలబ్రిటీస్ యొక్క జాతకాలు చెప్పను, నాకు అవసరం లేదు అనే విధంగా చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్ళీ సెలబ్రిటీస్ విషయంలో మాత్రం ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఆ విధంగా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడు మన వేణుస్వామి గారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడనమాట. ఒకప్పుడు హైదరాబాద్ వీధుల్లో నేను ఒక స్టార్ హీరోయిన్ ఇద్దరం కూడా బైక్ పైన తిరిగే వాళ్ళం అని చెప్పిన తర్వాత పర్టికులర్ ఆ పార్ట్ని మాత్రం చాలామంది షేర్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఆయన మెదక్ జిల్లాలో అక్కడ చిన్నతనం 9th వరకు చదువుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ అంతా కూడా చేసి ఇక్కడే చదువుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా పూజలు చేయడం అనేది చాలా అలవాటు అంట. వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి కూడా ఆయనకు వచ్చింది. సో ఆ విధంగా పురోహితం తీసుకోవడం కానీ, పూజలు చేయడం కానీ, ఈ విధంగా అలవాటు అయిపోయి కంప్లీట్గా అందులోనే నేను నిమగ్నం అయిపోయానమాట. సో అదే ఇప్పుడు నా వృత్తిగా మారిపోయింది అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఆ నటి ఎవరు, స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఈ విధంగా లేకపోయేది. చాలామంది సెలబ్రిటీస్ కూడా సాధారణంగా మనలాగానే రోడ్లపైకి వచ్చేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవారు, వాకింగ్ చేసేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, ఆ ప్రతి ఒక్క కొట్లో కూడా సెలబ్రిటీస్ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పెరుగుతున్న జనాభా కానీ, సోషల్ మీడియా కానీ, దీని ద్వారా కనీసం వాళ్ళు బయటికి రావాలంటే కూడా భయపడే స్థాయిలో ఉన్నాం. కానీ అప్పుడు మాత్రం వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్, చాలా సీనియర్ నటి అన్నమాట, దివ్య భారతి గారు. సో మరి ఆమె నేను ఇద్దరం కూడా హైదరాబాద్ రోడ్ల పైన తిరిగే వాళ్ళం, 2 వీలర్ పైన తిరిగే వాళ్ళం. ఆ రోజులన్నీ కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. సో ఆ రోజులే బాగుండేవి, ఇప్పుడు మాత్రం అసలు బాగాలేదు, అంతా కూడా సమాజం పాడైపోయింది అనే విధంగా వేణుస్వామి గారు చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.